మనందరం మనిషిని మనిషిలా చూడాలి. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఈవుడైనా సరే ఈ భారతదేశంలో అందరూ మనుషులే. ఫస్ట్ మనిషిగా పుట్టిన తర్వాత మనం ఏర్పరచుకున్నాం కులాలు, మతాలు ఇవి. ఫస్ట్ మనందరం మనుషులం. ఒకరి పట్ల ఒకరు మానవత్వం చూపించండి, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకోండి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రేమించుకోండి, ఎవరి మతాన్ని వాళ్ళు పాటించండి. దయచేసి క్రైస్తవులారా మీరు ఇతర మతాలని దూషణ చేయొద్దు, హిందువులారా ఇతర మతాలను దూషణ చేయొద్దు, ముస్లింలారా మీ మతాలను మీరు బోధించుకోండి. కానీ ఇతర మతాలను అంటే నేను ఫైనల్గా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, ఈ కులాలు మతాలు అన్నీ సెకండరీ అండి. మానవత్వం గొప్పది, మానవత్వం మాత్రమే గొప్పది. అంతే. మనందరం ఒకరికొకరు సహోదరుల వల్లే చాలా గౌరవంగా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటేనే తప్ప ఈ భారతదేశం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందే దేశంగా ఉంటుంది తప్ప, లేదంటే ఇతర దేశాలు చూడండి, రోజుకొక యంత్రం కనిపెడతాం, మనం మంత్రాలతో సరిపెట్టేసుకుంటున్నాం. మనమేమో అంతరాలతో సరిపెట్టేసుకొని కులాలు మతాల గొడవలో ఈ కొట్టుకు చచ్చిపోయి బలైపోతున్నారు. చాలా బాధ వేస్తుందని నాకు కూడా. ఈ భారతదేశం, నా దేశం ఏమైపోతుంది.